నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇప్పుడు పాలకుర్తిలోని గిరి ప్రదక్షిణ తర్వాత అఖండ ద్వీపాన్ని చూడటానికి ఈ పెద్ద కొండ మీదకి వెళ్ళాలి. ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళాలన్నమాట. చాలా పైన ఉంటుంది. ఇవి అరుణాచలం తర్వాత ఇది సెకండ్ అన్నమాట. మనకి చాలా అసలు పండగ టైంలో, పౌర్ణమి టైంలో అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇది చూస్తే మన జన్మ ధన్యం అయిపోతుంది అంటారు. మేము గిరి ప్రదక్షిణ అయిపోయినాక పైకి వెళ్తున్నాం అన్నమాట. చాలా బాగుంది. చిన్న స్టెప్స్. ఈ స్టెప్స్ ద్వారానే ఎక్కితే పైన కొండ మీద ఉంటుంది. అసలు ఇక్కడి నుంచి చూస్తే స్పేస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇదే అన్నమాట హర హర శంభో. ఇక్కడ చిన్న పుట్ట కూడా ఉంది. ఆ కొండ మీద అఖండ జ్యోతి అన్నమాట. కానీ ఎండాకాలంలో చాలా కాళ్ళు కాలిపోతున్నాయి మాకైతే. అసలు మేము మినిమం సేఫ్టీ కూడా తీసుకోలేదు. కాళ్ళు మొత్తం కాలిపోయాయి. సాక్సులు కూడా వేసుకోలేదు మేము. ఇది అన్నమాట అఖండ జ్యోతి ప్లేస్. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపించలేకపోయాను. ఇక్కడ ఒక్కటి వెళ్ళి జస్ట్ అలా చూసాను. కాళ్ళు ఘోరంగా కాలిపోతున్నాయి, మంట పుట్టేస్తున్నాయి. అందుకు ఇంకా జస్ట్ ఇలా చూపించేసి దిగేసాను అన్నమాట. మేము పోయింది మే ఎండింగ్లో కూడా అయినా ఘోరమైన ఎండ. మీరు వెళ్తే కనీసం సాక్స్లు అలాంటివన్నా వేసుకొని వెళ్ళండి. అప్పుడు కాస్త కొండ మీద కదా, మనకు తెలియదు అన్నమాట ఫస్ట్ టైం వెళ్ళడం. ఇక్కడ అఖండ జ్యోతి ఆ పైన వెలిగిస్తారు. ఇదంతా దాని ప్లేస్. ఇక్కడ శివుడిది పెట్టారు. ఇక్కడ చిన్న నాగు పుట్ట ఉంది. ఇంకా కాలు కాలుతుంటే ఎక్కువసేపు ఉండలేక మేము దిగేసాము. ఇదన్నమాట మనం వచ్చిన ప్లేస్లోనే ఇలా దిగడము. జాగ్రత్తగా దిగాలి. ఏమంటే ఇప్పుడు ఇక్కడ నుంచి దిగుతానే రైట్ సైడు మీకు చూపిస్తాను. అదే అన్నమాట గిరి ప్రదక్షిణ చేసి అక్కడ నుంచి వస్తాము. ఆ గిరి ప్రదక్షిణ చేసినాక ఇలా పైకి వెళ్తే అఖండ జ్యోతిని చూడొచ్చు. ఇదో ఇక్కడ రైట్ సైడ్ అన్నమాట గిరి ప్రదక్షిణ. ఇంకా లెఫ్ట్ సైడ్కి దిగి కిందికి వచ్చేయాలి. కిందికి ఇలా వస్తే మనము టెంపుల్ ముందరికి వచ్చేస్తాము. అంటే అప్పుడు మనము ఆ గుహ చుట్టూ ప్రదక్షిణ చేసినట్టని అర్థం అన్నమాట. ఇక్కడ ఏమన్నా మన కోరికలు ఉంటే మొక్కుకొని ఇలా కడితే మన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం. అలా అనుకొని వాళ్ళ నమ్మకాన్ని బట్టి అందరూ కడుతున్నారు. చూడండి ఎంత చిన్న స్టెప్స్. అసలు ఈ స్టెప్స్ కింద నుంచి రావాలి కిందికి. ఇక్కడ అన్నీ ఇలాగా వాళ్ళ ముడుపులు కట్టారు. ఇల్లు కావాలన్నా ఏదన్నా కోరికలున్నా ఇలా ముడుపు కడతారంట. ఇక్కడ నుంచేసి చూడండి గుడి ముందుకు వచ్చేసాం. మనం గిరి ప్రదక్షిణ చేయాలంటే అయితే మేడం కాకపోతే మీకు కొద్దిగా కాలు వచ్చు కానీ హ్యాపీయా. గుడి లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లోనే అన్నీ ఉంటాయి. మళ్ళీ గుడి ప్రదక్షిణ ఇవన్నీ చేసి వస్తే మనం గుడి ముందుకు వస్తామన్నమాట. మనం మళ్ళీ గుడిలోంచి రాము, గుడి చుట్టూ తిరిగి వస్తాము. అదే ఇక్కడ స్పెషాలిటీ. చాలా భలే అనిపించింది అసలుకి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.